మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో సింగరేణికి సంబంధించిన ఏండ్ల నాటి సౌత్ క్రాస్ మైన్ ఆక్రమణకి గురికావడం జరిగింది. ఈ మైన్ చుట్టుపక్కల చాలా ప్రమాదంలో ఉంది అని సింగరేణి అధికారులు హెచ్చరిక బోర్డులు పాతిన కబ్జాదారులు విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారు. కోట్ల రూపాయల విలువలు చేసే ఈ స్థలాన్ని కొంతమంది ఒక కుల సంఘానికి సంబంధించిన వ్యక్తులు కబ్జా చేసి రాత్రికి రాత్రి దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున కబ్జా చేయాలని చూస్తే భారతీయ కమ్యూనిస్టు పార్టీ మరియు 31వ వార్డు ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో కొట్లాడి సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో చెట్లను నాటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ, ఈ స్థలం కబ్జాకు గురైతే భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోబోదని, 31వ వార్డులో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఈ స్థలంలో ఎర్రజెండాలు పాతి ఇల్లు కట్టుకోవడానికి భూములను అందజేస్తామని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డుకు సంబంధించిన ఏదైతే ఈ పద్మశాలి ఫంక్షన్ హాల్ ఉన్న పక్కపంటి జాగాను, ఇది కంపెనీకి చెందిన భూమి. ప్రభుత్వం చెందిన కంపెనీకి చెందినా కానీ ఇటు భూమిని ఎవరు వ్యక్తిగతంగా ఆక్రమించుకోకుండా ప్రభుత్వ రంగ భూములు ఏవైనా కానీ అవి ప్రభుత్వ ఆధీనంలో పడ కానీ కంపెనీ ఆధీనంలో పడ ఉన్నా కానీ ఈ కంపెనీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు చూసినట్టుగా లేకుండా వాళ్ళతో ఏమైనా లాలూచి పడుతున్నారో అర్థం కాదు. కానీ ఈ బెల్లంపల్లిలో ఉన్న పట్టణం నడిబొడ్లో ఉన్న భూములు మొత్తం అంతా ఆక్యుపైడ్ చేసుకుంటా కంపెనీ భూమిని లేకుండా చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఈరోజు బెల్లంపల్లి పట్టణం లోపల ఈ వార్డులనే 31 వార్డుల లోపలనే సొంత ఇల్లు లేకుండా చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళు నివాసానికి జాగా వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి అది పెట్టి వాళ్ళను సామాన్య ప్రజలను ఏదైతే ఇది చేసే తిప్పలు పెట్టి ఇబ్బందుల పాలు చేసే అయితే ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ కంపెనీ అధికారులు కానీ. కానీ మరి ఇంత పెద్ద జాగా ఈ మధ్య వారం రోజుల నుంచి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో కూడా పేపర్లో కూడా అన్యాక్రాంతం అవుతుందని మొత్తం ఛానళ్ళ ద్వారా మొత్తం అంతా ఈ విషయం మొత్తం బెల్లంపల్లి కాదు చుట్టూ జిల్లా మొత్తం వ్యాపించిపోయింది. దాని మీద ఈరోజు సింగరేణి ఎస్ఎన్పిసి వాళ్ళు వచ్చి ఈరోజు సర్వే చేయడం జరిగింది. సర్వే కాదు, నోటీస్ బోర్డులు పెట్టడమే కాదు, దీని మీద ఫాలో అప్ అనేది ఉండాలి. ఈ ప్రభుత్వము ఈ భూమిని సింగరేణి యాజమాన్యము సవాలుగా తీసుకొని ఇది వాళ్ళ కంపెనీకే చెందేటట్టుగా చేసుకోవాలి. ఏదైతే ఆక్యుపై చేసే వాళ్ళను వీడికని తలుపు కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. దాని గురించి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సమస్య మీద ఎంతటికైనా కానీ జీఎం తోటి కానీ ప్రభుత్వ అధికారులతో కానీ సంప్రదింపులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దాదాపు ఇది చుట్టూ ఎకరంన్నర స్థలం ఉంటుంది. ఎకరంన్నర స్థలం అంటే దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ స్థలము. ఈ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కంపెనీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందన లేకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పడిన ఎర్రజెండాలు వాటి ఈ బస్సులో ఉన్న నిరుపేదలకు వాళ్లకు ఇల్లు నిర్మించుకోవడానికి ఈ స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.